హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు లావణ్య కిచెన్. నేను మీ లావణ్య అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి కాకరకాయ కర్రీ అండి. ఈ కాకరకాయ కర్రీ అంటే చాలామంది చేదుంటుందని తినరు. ఈ ప్రాసెస్లో చేసినట్టయితే కాకరకాయ ఇష్టం లేని వారు కూడా ఇష్టపడి తింటారు. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఈ విధంగా చేయండి, చేదు అస్సలు ఉండదు. నేను 1/2 kg కాకరకాయ తీసుకున్నానండి. ఇలా పైన చెక్కంతా పైన తీసేయాలి. తీసేసిన తర్వాత ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత అందులో వైట్ కలర్ది గింజలు తీసేయాలి. ఇలా అన్నీ నేను గింజలు తీసేసి వైట్ కలర్ తీసేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు మనం ఇందులో 1/2 teaspoon పసుపు, 1 స్పూన్ సాల్ట్ వేసుకొని ముక్కలకంతా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇది షుగర్ పేషెంట్ తిన్నట్టయితే షుగర్ కంట్రోల్లో పెడుతుందండి. వీక్లీ 2 times అనే తినాలి. ఇది మనం ఇలా ముక్కలకి పట్టేలాగా పసుపు ఉప్పు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. కలుపుకొని పెట్టుకొని 1/2 hour ఉంచుకోవాలి. ఆ తర్వాత మనం చేతిలో ఇలా తీసుకొని గట్టిగా ప్రెస్ చేసినట్టయితే దాంట్లో ఉన్న వాటర్ అన్నీ బయటకు వచ్చేసాయండి. ఇలా అన్నీ ఇలానే చేసి వేరొక ప్లేట్లో వేసుకోవాలి. మనం ఇలా గట్టిగా ప్రెస్ చేస్తే వచ్చిన వాటర్ అండి. దీంట్లోనే కొంచెం చేదు ఉంటుంది. అందుకనే మనం అలా వాటర్ పిండేసినట్టయితే చేదు ఎక్కువ ఉండదు. స్టవ్ పైన ప్యాన్ పెట్టి 1 tablespoon ఆయిల్ వేసుకోవాలి. 1 స్పూన్ ధనియాలు వేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ నువ్వులు, కొన్ని మెంతులు. కావాలంటే మీరు స్కిప్ చేసుకోవచ్చు. కొంచెం ఎండు కొబ్బరి వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. మాడకుండా ఫ్రై చేసుకోవాలండి. మాడితే కూర అంత టేస్ట్గా ఉండదు. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని వేరొక గిన్నెలో తీసుకోండి. అదే ప్యాన్లో 4-5 tablespoon ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత మనము ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇలా మీ పిల్లలకి పెట్టండి. కాకరకాయ అంటే ఇష్టం లేకపోయినా ఇష్టపడి తింటారండి. ఈ ప్రాసెస్లో చేయండి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఇవి ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇవి వేరొక గిన్నెలో సపరేట్ చేసుకోవాలి. నా వీడియో కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. ఇదే ప్యాన్లో 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మినపగుండ్లు, 1/2 teaspoon జీలకర్ర, 1/2 teaspoon ఆవాలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక 2 ఎండుమిర్చి కట్ చేసుకొని వేసుకోండి. ఒక 2-3 పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకున్నానండి. ఇవి పచ్చివాసన పోయేంత వరకు ఈ ఆనియన్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత 1 స్పూన్ వెల్లుల్లి వేసుకోవాలి. కచ్చపచ్చ దంచుకొని వేసుకోవాలండి. పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఒక 2 మీడియం సైజ్ టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇది ఆయిల్లో చాలాసేపు ఫ్రై చేసుకోవాలి. మనకి త్వరగా ఫ్రై కావాలంటే 1 స్పూన్ సాల్ట్, 1/2 teaspoon పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. త్వరగా ఫ్రై అవుతుంది. మీరు ఈ కాకరకాయ కర్రీ తినేటప్పుడు ఇది కాకరకాయనా అన్న ఫీలింగ్ వస్తుందండి. అంటే ఈ కూర అస్సలు చేదుండదని చెప్తున్నానండి. ఇప్పుడు ఒక 2 minutes మనం మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. మూత తీసి చూడండి. ఇప్పుడు ఆయిల్ అంతా సపరేట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇందులో 2-3 tablespoon కారం వేసుకోవాలండి. నేనైతే 3 స్పూన్ల కారం వేసుకున్నాను. మీరు మీ టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోండి. మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి, మెంతులు, ధనియాలు, కొబ్బరి, అది మిక్స్ పెట్టుకున్నాము. ఇప్పుడు ఈ కారం వేసుకొని కలుపుకున్న తర్వాత కొంచెం ఆయిల్ అంతా సపరేట్ అయిన తర్వాత మనం పేస్ట్ చేసుకున్న
పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నది ఇప్పుడు మనం ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకోవాలని కొన్ని మనం వాటర్ కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు. నేనైతే కొన్ని వాటర్ తీసుకున్నాను. ఒక 2 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోవాలండి. ఆ తర్వాత మూత తీసి చూడండి, ఆయిల్ అంతా సపరేట్ అయిపోయింది. ఇప్పుడు మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలన్నీ ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ముక్కలకు పట్టేంత వరకు మనం బాగా ఇందులో కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం కొంచెం చింతపండు రసం తీసుకున్నానండి నేను. మీకు ఇష్టమైతే కొంచెం తీసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. నేనైతే కొంచెం మరీ కొంచెం లైట్గా తీసుకున్నానండి. పులుపు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చండి. ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఒక 2 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోవాలి. ఆ తర్వాత చూడండి, కాకరకాయ రెడీ అయిపోయిందండి. ఇలా చేసి పెట్టండి, పెద్దలైనా పిల్లలైనా చాలా ఇష్టంగా కాకరకాయ తింటారండి. వీక్లీ 2 టైమ్స్ అన్నా చేసుకోండి. షుగర్ పేషెంట్లు అయితే షుగర్ కంట్రోల్లో ఉంటుంది. ఈ కాకరకాయ కర్రీని మీరు మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేస్తారని నేను అనుకుంటున్నానండి. మీరు ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది, చేదు అస్సలు ఉండదండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.